రాయదుర్గం మున్సిపాలిటీ పరిధిలో సచివాలయాల వద్ద పెన్షన్ లబ్ధిదారులు పెన్షన్ డబ్బులు అందుకోవడానికి పడిగాపులు కాశారు. ఎన్నికల కోడ్ సందర్భంగా వాలంటీర్లతో పెన్షన్ పంపిణీని రద్దు చేశారు. యాడకి మండల కేంద్రంలో 53 మంది, గుడిపాడు గ్రామంలో 8 మంది వాలంటీర్లు రాజీనామా పత్రాలను ఎంపీడీఓ సావిత్రికి అందించారు. ప్రతిపక్షాలు మాపై చేస్తున్న దుష్ప్రచారాన్ని భరించలేక రాజీనామా సమర్పిస్తున్నట్లుగా వాలంటీర్లు తెలియజేశారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న ఉరందూరు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో మండల అభిషేకాలు వైభవంగా నిర్వహించారు అర్చకులు. పెద్ద కడబూరు గ్రామంలోని పోలింగ్ కేంద్రం 206లోని వసతులపై మంత్రాలయం నియోజకవర్గం ఆర్ఓ మురళి, వీఆర్ఓ నరసప్పని తీరుపై ఆగ్రహం వ్యక్తపరిచారు. ఓటు నమోదు వినియోగంపై ఓటర్లలో చైతన్యం కలిగించేందుకు ఆర్డీఓ జీవిని సత్యనారాయణ ఆధ్వర్యంలో కొత్తపేటలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు సేవ చేస్తుంటే తమపై రాజకీయ పార్టీలు నిందలు వేస్తున్నారని వాలంటీర్లు లోవరాజు, విమల ఆవేదన వ్యక్తపరిచారు. కాకినాడలో 84 సచివాలయాలకు చెందిన 500 మంది మూకుమ్మడిగా వాలంటీర్లు రాజీనామాలు చేశారు. లైంగిక వేధింపులు చట్టరీత్యా నేరమని, అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని వన్ టౌన్ ఎస్ఐ మొజ్జాడ ప్రవల్లిక తెలియజేశారు. శ్రీకాకుళం నగరంలో ప్రైవేట్ మహిళా డిగ్రీ కళాశాలలో మహిళా చట్టాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తమ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ప్రకటించింది. ఇచ్చాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపీటీసీ మాసుపత్రి చక్రవర్తి రెడ్డిని ప్రకటించింది. విజయవాడ ఇంద్రకీలాద్రి వద్ద వివాదం నెలకొంది. దుర్గగుడి వద్ద నిర్వహించే సెక్యూరిటీ సంస్థ భక్తులపై దాడులు చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు ఇస్తే వాహనాలు పైకి పంపిస్తున్నారని, లేకపోతే పంపడం లేదంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముస్లింలకు ఎలాంటి అభివృద్ధి జరిగినా, సంక్షేమ పథకాలు అందినా అది తెలుగుదేశం ప్రభుత్వంలో మాత్రమే అని ముస్లిం నాయకులు తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి ముస్లింల ద్రోహి అని, ముస్లింలకు ఉన్న అన్ని పథకాల్ని దూరం చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నేటి నుండి గ్రామ వార్డు సచివాలయాల వద్ద పింఛన్లు పంపిణీ చేస్తోందని తెలియజేయడంతో పింఛన్ల కోసం వినుకొండలో గ్రామ వార్డు సచివాలయాల వద్ద తెల్లవారుజాము నుండి పింఛన్ లబ్ధిదారులు ఎండలో నిరీక్షిస్తున్నారు. ఓటు హక్కు వినియోగంపై ప్రజలకు అవగాహన కలిగించడానికి పల్నాడు జిల్లా సావల్యాపురం అధికారులు స్వీప్ పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపట్టారు. ఓటు వేయడానికి ఎన్నికల సంఘం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేశామన్నారు. నర్సరావుపేట మున్సిపల్ కమిషనర్ సి రవిచంద్రారెడ్డి మార్నింగ్ విజిట్లో భాగంగా 26, 34వ వార్డుల్లో పర్యటించారు. అక్కడి ప్రజలతో పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా సమస్యల గురించి అడిగి తెలుసుకుంటున్నారు. అమృతలూరు మండల పరిధిలోని తురుమెళ్ల గ్రామానికి చెందిన 15 కుటుంబాలు వైసీపీ నుండి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ మంత్రి నక్క ఆనందబాబు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. సత్తెనపల్లి మండలం నుండి పాకాలపాడు గ్రామం వరకు భారీ ర్యాలీగా ద్విచక్ర యాత్ర వైసీపీ నాయకులు కొనసాగించారు. ఈ యాత్రలో మంత్రి అంబటి రాంబాబు పాల్గొని బుల్లెట్ బైక్ పై ప్రచారం చేశారు. గుంటూరు పశ్చిమ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విడదల రజని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ మేరకు ఎన్టీఆర్ స్టేడియం, అన్నమయ్య పార్కులను సందర్శించారు. వాకర్స్ తో ముచ్చటించి కొద్దిసేపు స్పోర్ట్స్ ఆడారు. లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. దిగ్గజ బాక్సర్, ఒలింపిక్ పతక విజేత విజేందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీని వీడారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీలో చేరారు.
బాన్సువాడ పట్టణంలోని పంచముఖ హనుమాన్ వీధిలో డాక్టర్ హజీమియా దంపతులు నిరుపేద మహిళలకు నిత్యావసర సరుకుల్ని అందించారు. రంజాన్ మాసం సందర్భంగా తన తల్లి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం 300 నుండి 400 మంది వరకు నిరుపేద మహిళలకు పంపిణీ చేస్తున్నట్లు తెలియజేశారు. మాయమాటలు చెబుతూ బీఆర్ఎస్ పార్టీ నేతలు పబ్బం గడుపుతున్నారని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గీరెడ్డి మహేందర్ రెడ్డి ఆరోపించారు. మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ సర్కార్పై చేసిన ఆరోపణలను ఖండిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలను వేసవి సెలవుల్లో జాగ్రత్తగా కాపాడాలని జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు. ఈ మేరకు ఆమె మాట్లాడిన వీడియో విడుదల చేశారు. రైతులకు నష్టపరిహారం చెల్లించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబుకు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్తో కలిసి కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. జయశంకర్ జిల్లాలోని 11 మండలాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనపై భూపాలపల్లి కలెక్టర్ భవేష్ మిశ్రా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. గంజాయి విక్రయిస్తున్న 4 యువకులను అరెస్టు చేసినట్లు కటారం సీఐ నాగార్జునరావు తెలియజేశారు. బయ్యారం సమీపంలో 4 వ్యక్తులు గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు దాడి చేసి 12,000 రూపాయలు విలువైన 430 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పల్లా రాజేశ్వరరెడ్డి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆరోపణలు రుజువు చేయకపోతే పల్లాసు జనగామ చౌరస్తాలో బట్టలు ఊడదీసి నిలబెడతామంటూ హెచ్చరించారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. నీటి కోసం బావి తీస్తున్న క్రమంలో మట్టి దిబ్బ కూలడంతో 2 రైతులు మట్టిలో కూరుకుపోయిన ఘటన మహబూబాబాద్ జిల్లా గాంధీపురం గ్రామంలో చోటు చేసుకుంది.